సామాన్య 23వ బుధవారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 25వ వచనము నుండి 31వ వచనము వరకు. ఇక అవివాహితుల విషయము. నాకు ఈ విషయమున ప్రభువు శాసనము లేదు, కానీ ప్రభువు కృపచే విశ్వాసపాత్రుడకు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును ఇచ్చుచున్నాను. ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి పురుషుడు తాను ఉన్న విధముగా ఉండుటయే మంచిదని నా అభిప్రాయము. కానీ నీకు భార్య ఉన్నదా, ఆమెను వదిలించుటకు యత్నింపకము. నీవు అవివాహితుడివా, భార్య కొరకు యత్నింపకము. కానీ నీవు వివాహమాడినచో పాపము చేయుట లేదు. అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుట లేదు. కానీ అట్టి వ్యక్తులకు కలుగు దైనందిన కష్టముల నుండి మిమ్ము తప్పింపవలెననియే నా తలంపు. సోదరులారా, నా భావము ఇది. ఇంక ఎంతో సమయము లేదు కనుక ఇప్పటి నుండి వివాహితులు అవివాహితులో అనునట్లు జీవింపవలెను. ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందంగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి తాము సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. ఏలైనా ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. కీర్తనల గ్రంథము. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. మీ ప్రజలను, మీ పుట్టింటిని ఇక మరచిపోము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజకుమారి ప్రాసాదమున ఉన్నది. ఆమె పూర్ణ సౌందర్యవతి. ఆమె ఉడుపులను పసిడి పోగులతో నేసిరి. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తెలతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. వారెల్లరినూ ఆనందోత్సాహాలతో కదలి వచ్చి రాచనగరును ప్రవేశించుచున్నారు. రాజా, గతించిన మీ పూర్వుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు సుతులను బడయుదువు. విశ్వదాత్రికి వారిని అధిపతులు చేయుదువు. అందరూ కుమారి, నీవు నా పలుకులను సావధానముగా వినుము. ఆమెన్.